మామయ్య మీకు వల్లి అక్క వాళ్ళ ఇంటి గురించి కొన్ని నిజాలు తెలియాలి అని ప్రేమ అయితే రామరాజుతో అనేసరికి ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. వేదవతి కూడా ఏంటి తెలియాలి అని చెప్పేసి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుంది. అన్నయ్య గారండి అని చెప్పేసి భాగ్యం ఆనందరావు అయితే బయటకు వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళంటే ఇలా వచ్చేసారు అని అనేసరికి రామరాజు అయితే అలా బయటకు చూస్తూ ఉంటాడు. ఇక వల్లి కూడా బయటకు చూసేసరికి వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు. ఏంటి అమ్మ నాన్నలు ఎలా వచ్చారు అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది. అలా చూసేసరికి బావగారండి అని ఏడుస్తూ ఉంటారు. ఇక నర్మదా వీళ్ళందరితో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బయటికి వస్తూ ఉంటారు రామరాజు ఫ్యామిలీ మొత్తం. అలా బయటికి వచ్చేసరికి రామరాజు అయితే ఏంటి ఏంటి ఇలా ఉన్నారు మీరు, ఈ బట్టలతో ఉన్నారేంటి అని రామరాజు అయితే ఆశ్చర్యంగా వాళ్ళని అడిగేసరికి అన్నయ్య గారండి అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి రామరాజు కాల్ మీద పడిపోతూ ఉంటారు ఆనందరావు భాగ్యలక్ష్మి. అలా వాళ్ళిద్దరూ బోరున పడిపోయేసరికి రామరాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందమ్మా, ఏంటి అసలు మీరేంటి ఇలా ఉన్నారు అలా అనేసరికి ఇక నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏదో మళ్ళీ పెద్ద ప్లానే వేశారు అని షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది నర్మద. ఇక అసలు లేవండి, ఏం జరిగిందో చెప్పండి అని రామరాజు అడిగేసరికి ఇక భాగ్యలక్ష్మి అయితే కన్నీళ్ళు తుడుచుకొని చెప్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు షాక్లో. ఇక భాగ్యలక్ష్మి చెప్పిన మాటలకి చందు కూడా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న వాళ్ళ వల్లి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా మార్చారా అనేది అనుకుంటూ ఉంటుంది నర్మద. ఎంత బాగా ప్లేట్ మార్చారు అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ప్రేమ ధీరజ్ అందరూ అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటారు భాగ్యం వాళ్ళు చెప్పిన మాటలకి. ఇక రామరాజు అయితే అలా చూసి భాగ్యం మాటలను నమ్మేసి షాక్లో అలా ఇదవుతూ ఉంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు.